తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి విజయ్ గారు. ఇందులో ఏంటంటే పురాణాలకి సంబంధించి ఒక్కో పురాణం ఒక్కో విధంగా చెబుతోంది. అదేంటది, అన్నీ మనవే, అన్నీ మనం చదవాల్సినవే, అందరూ ఒక్కొక్క పురాణం నుంచి ఒక్కొక్కటి చెప్తారు, బాగానే ఉంది. కానీ ఆ డిఫరెన్స్ ఎందుకు చూస్తాము అనేది చాలా పెద్ద క్వశ్చన్. ఇది మీరు గమనించిన దాంట్లో ఏంటి దీనికి ఆన్సర్? పురాణాల గురించి మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ మనందరికి ఒక క్యాలిక్యులేటర్ గురించి తెలియాలి. క్యాలిక్యులేటర్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా రకరకాల రిలీజియన్స్ ఉన్నాయండి, మన దేశంలో కూడా రకరకాల రిలీజియన్స్ ఉన్నాయి. మనకి తెలిసిన గట్టిగా ఒక 2000 సంవత్సరాల నుంచి మనం ఈ కొత్తవి చూస్తున్నాం. కొన్ని యుగాలుగా సనాతన ధర్మమే ఉంది, ఇది అందరికీ తెలిసిందే. ఇన్ని ప్రళయాలు జరిగినాయి, ఇన్ని యుగాలు మారినా మన ధర్మం ఎందుకు చెక్కు చెదరలేదంటారు? మిగతా వాళ్ళవి కరెక్ట్గా 2000 years పగలగొడితే ఆ రాయి పగిలిపోద్ది. ఇంకొకటి ఏదో చేస్తే వాళ్ళు సంబంధించిన రాసుకున్నారు, నిల్చుకున్నారు, ఏమైనా అవన్నీ పోతాయి. మన ధర్మం మాత్రం నువ్వు పగలగొట్టండి, పాడు చేయండి, అది పోదు. ఎందుకంటే మన ధర్మం వాక్ ద్వారా వస్తుంది, అంటే శృతి ద్వారా వస్తుంది. వీఆర్ లెర్నింగ్ అవర్ ధర్మం ఫ్రమ్ శృతి. దానికి వేదం రాయడానికి ఉండదు. బుక్స్, ఇది వేదాల బుక్స్ అని తీయండి, ఎక్కడ ఉండదు మీకు. వేద పాఠశాల పిల్లలకి వారు నేర్పిస్తారు, రే ఇలా పలకాలి అంటే వాక్ ద్వారా జరుగుతుంది. దిస్ ఈస్ రిజర్వ్డ్ హియర్. ఎవరికైనా ఇక్కడ ఉంది అది. అది ఒక పేపర్ పైన, ఒక రాయి పైన ఉండదు కదా, ఎవరైనా వస్తే పాడు చేయడానికి లేదా మనం కోల్పోవడానికి. మనకి తరతరాలుగా వేదాలు ఇక్కడ రిజిస్టర్ అయి ఉన్నాయి. అంటే నేను మీకు మాట్లాడుతున్నాను, మీకు పాట నేర్పిస్తున్నాను, ఒక పాటలాగా దాన్ని నేర్పిస్తున్నాను, శృతి యాడ్ అయింది. అలా నేర్చుకుంటున్నారు కాబట్టి జనరేషన్స్ గా యుగాలుగా అది నిలబడిపోయి ఉంది. సో ఇది శృతి. తర్వాత ఈ శృతి ఆధారంగా ఋషులైనటువంటి వాళ్ళు ఉపనిషత్తులను కొన్ని వచ్చాయి. ఈ రెండు భగవంతుడు రాయలేదు, మనుషులు రాయలేదు, ఋషులు రాయలేదు. దాన్ని అపౌరుషయం అంటారు, అంటే ఎవరు రాయనిది, దాన్ని అపౌరుషయం అంటారు. వేదాలు, ఉపనిషత్తులు. పౌరుషయం ఇతిహాసాలు, పురాణాలు, లేదంటే మనకి ఆగమాలు, ఇవన్నీ పౌరుషం. అంటే ఒకళ్ళు చెప్తుండగా ఇంకొకరు రాయడం లేదా ఇంకొకరు రాయడం. సో ఇవి పౌరుషయాలు, అవి అపౌరుషయాలు. సో అపౌరుషయం ఈస్ వి కెనాట్ క్వశ్చన్ ఇట్. అది ఒకళ్ళు రాసింది కాదు, వేదాలు ఒకళ్ళు రాసింది కాదు, ఒకళ్ళు చెప్పింది. భగవంతుడు ఎప్పటి నుంచి ఉన్నాడో వేదాలు కూడా అప్పటి నుంచి ఉన్నాయి. ఇవి ఏంటంటే మనం క్వశ్చన్ చేసుకోగలుగుతాం, టెస్ట్ చేసుకోగలుగుతాం. ఓకే, ఇవన్నీ రాసిన దేని ఆధారం చేసి రాసుకున్నారు? వీటి ఆధారంగానే ఇవన్నీ రాసుకున్నారు. ఇప్పుడు పలానా పురాణాల్లో ఒక స్టేట్మెంట్ ఉంది, ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగ్ అన్నది కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుంది? దీనికి విరుద్ధంగా ఇంకెక్కడ ఉన్నప్పుడే కాన్ఫ్లిక్ట్. దీనికి విరుద్ధంగా ఎక్కడ లేదనుకోండి, ఇది నమ్మచ్చు. కానీ దీని విరుద్ధంగా ఎక్కడ ఉన్నప్పుడు అది కరెక్టా ఇది కరెక్ట్ అని తెలియాలంటే హైరార్కీ. మీకు పురాణాల కన్నా ముందు ఎక్కడికి వెళ్ళామని, ఇతిహాసాలకు వెళ్ళమని. సో ఈ పురాణాల్లో చెప్పింది ఇతిహాసంలో ఉంది అంటే దీనికి విరుద్ధంగా అక్కడ ఉందంటే ఇతిహాసాన్ని నమ్మాలి, పురాణాన్ని నమ్మకూడదు. ఓకే. మళ్ళీ వీటిలో సాత్వికం, రాజసిక్, తామసిక్ 3 కేటగిరీస్ ఉన్నాయి. మళ్ళీ ఇందులో సాత్వికంతో ఏదైనా ఉంది కాన్ఫ్లిక్ట్, రాజసిక్ తామసిక్ ఉంది అనుకోండి, సాత్వికందే నమ్మాలి, మిగతా రెండింటిని నమ్మడానికి లేదు. కానీ ఈ కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు వస్తాయంటే వెన్ దేర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ విత్ స్టేట్మెంట్. ఒకదానికి ఎక్కడైనా విరుద్ధంగా ఉన్నప్పుడే సమస్య తప్ప విరుద్ధంగా లేనంత కాలం అన్ని కరెక్ట్. కానీ కొన్నిట్లో మనం అలా విరుద్ధంగా ఉన్న చూసినప్పుడు మనం ఏం చేయాలి? దానికున్న పైన ఇతిహాసంలో దీని గురించి ఎలా చెప్పబడింది, అక్కడ చెప్పారు, దీనికి విరుద్ధంగా చెప్పారంటే అదే వెళ్ళదు. ఇప్పుడు ఉందండి, ఇప్పుడు మనకు సమస్య వచ్చింది, మనం లోకల్ కోర్టుకి వెళ్తాం, దానికి మనకి ఎగ్నెస్ట్ గా వచ్చింది అంటే ఆ కోర్టు తీర్పు మనకి ఎగ్నెస్ట్ గా వచ్చింది, హైకోర్టుకి వెళ్తాం, అక్కడ మనకి ఎగ్నెస్ట్ వచ్చింది, ఇక మనకి మిగిలిందంటే సుప్రీంకోర్టు, అక్కడ మనకి ఫేవరబుల్ గా వచ్చింది. ఇప్పుడు ఏది ఫాలో అవుతుంది? కాన్స్టిట్యూషన్, సుప్రీంకోర్టుగా ఫాలో అవుతుంది అంతే అని చెప్పి ఈ లోకల్ కోర్టు, హైకోర్టు పొద్దుస్మాన్ తప్పుడు నిర్ణయాలు ఇస్తుందంటే ఒప్పుకుంటామా? అంటే అది పొద్దుస్మాన్ తప్పులు ఏం చేయదు కదా. ఇవి కూడా ఇన్నాళ్ళు ఇంతమందికి న్యాయమే చేసినాయి ఆ 2 కోర్టులు కూడా. కానీ సుప్రీం కోర్టుతో ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ కింద కోర్టుతో వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? సుప్రీం కోర్టే కన్ఫర్మ్. అలానే ఇప్పుడు ఈ ఆయుర్కాన్ని మీకు చెప్పింది, వేదాలు, ఉపనిషత్తులు 2 ఒకటే సెట్, 2 కళ్ళు. ఇది అపౌరుషయం చెప్పాను కదా. దాని కాకుండా పురాణాలు, ఇతిహాసాలు, ఆగమాలు. ఈ పురాణాలు, ఇతిహాసాలు అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే నాకు అక్కడ అక్షరం కనిపించట్లేదు, నీకు కనిపించదు, నాకు కనిపించదు. దాన్ని ఇక్కడ నుండి నేను దాన్ని చూడాలంటే ఏం చేయాలి? ఐ హ్యావ్ టు యూజ్ లెన్సెస్. భూతద్దం పెట్టుకుంటే ఇక్కడ నుంచి నేను దాన్ని చదవగలుగుతాను. ఈ లెన్సెస్ లాంటివే పురాణాలు. ఇతిహాసాలు చెప్పినా, రాముడే దిగొచ్చి చెప్పినా, కృష్ణుడే దిగొచ్చి చెప్పినా మనం అర్థం చేసుకోవాలనే మందబుద్ధితో మనం అందరం ఉన్నాం. ఎందుకంటే మన చుట్టూతో కలి ప్రభావం అలా ఉంటుంది, మనకు అర్థం కాదు.
సో వాటిలో ఉన్న ధర్మ సూక్ష్మాలు ఇంకాస్త విడమర్చి ఇంకాస్త చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేసినవే ఈ పురాణాలు. ఈ పురాణాల్లో అన్నీ నిజమని చెప్పలేము, అన్నీ అబద్ధమని చెప్పలేము. దోస్ ఆర్ టేల్స్, అంటే కథలు. ఆ కథల నుంచి మనం నేర్చుకోవాల్సిన ధర్మమే కానీ ఆ కథలో రాముడు ఇలా చేశాడని పట్టుకోవడం కాదు, అసలు అది ఆయన ఎందుకు చేశాడో తెలుసుకోవాలి మనం. ఎంతసేపటికి మనం చూస్తున్నాడు రాముడు నాన్ వెజ్ తిన్నాడు, అరే ఆయన తినలేదు ముర్రా అని వాల్మీకి చాలా స్పష్టంగా బాలకాండలోనే చెప్తాడు వాళ్ళ అమ్మగారికి, అమ్మ నేను విద్యాభ్యాసానికి వెళ్తున్నాను, ఐ విల్ నాట్ టచ్ నెక్టర్, ఐ విల్ నాట్ టచ్ నాన్ వెజ్ అని క్లియర్ గా చెప్పేసి ప్రామిస్ చేశాడు వాళ్ళ అమ్మకి. మనకి రాముడు అంటే ఏంటి? ధర్మం అంటే రాముడు మనందరికీ తెలుసు కదా. మరి మాట తప్పున ఆయన రాముడు ధర్మం అని ఎలా అంటాం మనం? శంకరాచార్యులు రామానుజాచార్యులు మనలాంటి మనుషులైతే కాదు కదా, వాళ్ళకి తెలియదా? వాళ్ళు ఎందుకు చెప్పారు మరి రాముడు ధర్మం అని? ఆయన ధర్మం తప్పినట్టయితే సో ఆయన మాట తప్పలేదు. కానీ మనకి ఎక్కడ వస్తుంది అంటే ఆ పర్టికులర్ స్టేట్మెంట్, లేదా మనకి ఈ అరణ్యకాండలోనో ఎక్కడో చూస్తాం ఈ రాముడు మాంసం తిన్నాడని అక్కడ ఉంటుంది. ఆ మాంసం అనే పదానికంటే 2 అర్థాలు ఉన్నాయి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ పల్ప్ ఆఫ్ ఏ ఫ్రూట్. ఒక లోపల ఉన్న పల్ప్ ని సాంస్క్రిట్ లో మాంసం అని వస్తుంది. మీకు ఇంత చెప్పాను సాంస్క్రిట్ కి ఇదే సమస్య అనమాట. ఆ పదానికి రకరకాల అర్థాలు వస్తాయి, సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది. లిటరల్ గా చదివేసుకుంటే అది మాంసమే. మన వాళ్ళందరికీ మాంసం అంటే నాన్ వెజ్, కానీ ఆ మాంసంకి ఇంకొక అర్థం ఉందని మన అందరికి తెలియదు. తెలియక ఏంటి ఆయన తినేశాడు. దీనికి ఉదాహరణ కూడా ఒక స్టోరీ ఉందండి. ఇప్పుడు ఒక గురువు గారు ఉన్నారు, గురుగారి దగ్గర శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు గురుగారు కథ చెప్తున్నాడు. రే పలానా రాజ్యంలో 2 దొంగలు ఉన్నారా, రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వెళితే రే నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీకు శిక్ష వేస్తున్నా అని చెప్పాడు రాజుగారు. ఇతను వాడు నిజం చెప్పాడు, వాడేం దొంగతనం చేయలేదు, నిజం చెప్పాడు. సో అబద్ధం చెప్పినవాడికి శిక్ష వేశాడు రా రాజుగారు, నిజం చెప్పినవాడికి శిక్ష వేయలేదు రాజుగారు అని చెప్పేసి ఈ నీతి కథని సింపుల్ అండ్ షార్ట్ గా పిల్లలకి చెప్తాడు. పిల్లలందరూ విని ఓహో అట్లయితే మనం అబద్ధాలు చెప్పకూడదు, నిజాలే మాట్లాడాలి అని తెలుసుకున్నారు. పాపం 199 పిల్లలు అదే తెలుసుకున్నారు. ఒక పిల్లవాడు మాత్రం రాజుగారు గురువు గారు కదా, గురువు గారు ఇప్పుడు మీరు ఒక రాజ్యం గురించి చెప్పారు కదా, ఆ రాజ్యం ఎక్కడ ఉంది అని అడిగాడు. ఆయన ఎవరు, ఆ రాజు పేరేంటి, ఎక్కడుంది పురాణాల్లో నాకు చూపించండి అని అడిగాడు ఈ పిల్లవాడు. రే ఆ కథ నుంచి నువ్వు అబద్ధాలు ఆడకూడదు, నిజం చెప్పాలని విషయం రా నువ్వు తెలుసుకోవాల్సింది, అంతేకాని అది నిజమా కాదనేది కాదురా నువ్వు తెలుసుకోవాల్సింది అని అన్నాడు పాపం గురువు గారు. అయితే గురువు గారు ఇప్పుడు మీరు చెప్పింది కూడా అబద్ధమే కదా అని అడిగాడు పిల్లోడు. ఇలా అయింది మన సమాజం. ఆయన చెప్పింది అబద్ధమే, నేను అబద్ధం కాదండి, కానీ అది అబద్ధం అని అంటానులేదు, అది కథ. పాయింట్ అర్థమైందా? కథని కథలానే చూడాలి. ఇతిహాసాలు నిజాలు, అది కథలు కాదు, అవి నిజాలు. పురాణాలు కథలు. ఈ రెండిటికి, ఇది కథకి హిస్టరీకి డిఫరెన్స్ తెలియక సో పురాణాల్లో ఉన్నవన్నీ కూడా జరిగినాయి అని అనేసుకున్నాం. ఇప్పుడు ఆ పిల్లవాడు అడిగినట్టుగా ఇతిహాసాలను మనం అడగచ్చు, మనం ఆధారాలు చూపించు, బికాస్ జరిగిందే వాళ్ళు రాశారు. ఇక్కడ అలా కాదు, మనకి ధర్మాన్ని చెప్పడానికి దే హావ్ యూస్డ్ సర్టెన్ టెక్నిక్స్. కథల రూపంలోనో ఇంకేదో రూపంలోనో చెప్పడానికి ప్రయత్నించారు. అన్ని కథలే ఉంటే బాగోదు కాబట్టి కొంచెం ఇతిహాసాలు ఉన్న క్యారెక్టర్స్ ని లింక్ చేసుకొని చెప్పారు, లింక్ చేసుకున్నారు. అన్ని రాముడు భీముడు అంటే బాగోదు కదా, కొన్ని పేర్లు వాడుకున్నారు. ఓకే, మనం ఏమనుకుంటాం, ఇతిహాసాలకి అవి కనెక్టెడ్ అయి ఉన్నాయి అని అనుకుంటాం. అవి క్వశ్చన్ మార్క్, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇప్పుడు అది అవ్వద్దా లేదా అని దాని గురించి చర్చ మానేసి దాంట్లో ఉన్న ధర్మాన్ని తెలుసుకుంటే మనందరికి బాగుపడే లక్షణాలు వస్తాయి. సో ఇప్పుడు నేను ఇంతకు చెప్పిన క్యాలిక్యులేటర్ ప్రకారంగా శృతి, వేదాలు అన్న శృతి 2, స్మృతులు అనగా ఉపనిషత్తులు, ఆ తర్వాత మీరు తెలుసుకోవాల్సిన ఇతిహాసాలు, ఆ కింద పురాణాలు, ఆ కింద ఆగమాలు, ఆ తర్వాత రామానుజాచార్యులు, శంకరాచార్యులు, వీళ్ళందరూ తులసీదాసు, వీళ్ళందరూ రాసిన కావ్యాలు ఉంటాయి చూసారండి, ఇవన్నీ కిందకు వస్తాను. సో ఈ హైరార్కీ వైజ్ మీరు కంపారిజన్ చేసుకున్నప్పుడు మీకే తెలిసిపోయింది అసలు అది మనం నమ్మాలా నమ్మకూడదా అనేది. అందుకనే ఈ బేసిక్స్ చాలా మందికి చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్స్. ఇదైతే నిజంగా చాలా బాగా చెప్తున్నారు, అసలు వెరీ నైస్. వీడియోస్ చూసేమో అనుకున్నాను కానీ మంచి నాలెడ్జ్ ఉంది మీకు. అంటే దేవుడు కొంతమందిని అలా సెలెక్ట్ చేసుకుంటాడు కదా ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి, వీళ్ళ పాత్రది, వీళ్ళు ఇలా తీసుకువెళ్ళగలరు అనే దాంట్లో మిమ్మల్ని బాగా ఆయన యూటిలైజ్ చేసుకుంటున్నారని అనిపించింది నాకు. వెరీ నైస్ అండి. ఇలాగే ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉంటాయండి. యూ విల్ నో వాట్ ఈస్ వాట్. మన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్ ఉంటుంది, ఇప్పుడు సమాజంలో మనకి సనాతన ధర్మం ఎందుకు తక్కువైపోయింది, కన్వర్షన్స్ ఎందుకు పెరిగిపోయినాయి అంటే దానికి సమాధానం ఏంటో తెలుసా అండి? మీకు నేను అంటే మీ చిన్నప్పుడు కానీ మన చిన్నప్పుడు కానీ మనకి ఇంట్లో ఏమి చెప్పి పెంచేవాళ్ళు పెద్దవాళ్ళు, రే ఈరోజు పండగ గుడికెళ్ళు,
ఫస్ట్ చెప్తా. లేదండి అమ్మాయి ఆడపిల్ల చక్కగా కాళ్ళకి పసుపు రాసుకో, లేదా ఇంట్లో దీపం వెలిగించు, లేదా బుక్ తీ, విష్ణు సహస్రం చదువు, లేదా ఇది చదువు అది చదువు. మనకి ఇష్టం లేకపోయినా తిట్టైనా బలవంతానైనా మన చేత కూర్చోబెట్టి చదివించారండి. అలా చదివించడం వల్ల ఈరోజు మీరైనా నేనైనా కొద్ది గొప్ప కామన్ సెన్స్ కాదు, ధార్మిక్ సెన్స్ తో ఉన్నాం. లిటరల్ గా ధార్మిక్ సెన్స్ తో ఉన్నాం. కానీ ఇప్పుడు నేను మన పిల్లలకి ఏం చెప్తున్నావు, వాడికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకో, నువ్వు అబ్రాడ్కి వెళ్ళాలి, నువ్వు ఇంత సంపాదించాలి, పక్కింటి అబ్బాయి చూడు ఎంత తెచ్చుకున్నాడు మార్కులు, నువ్వెంత అంటే యూఆర్ మేకింగ్ చిల్డ్రన్ టు గెట్ మోటివేటెడ్ టు ఎర్న్ మనీ, నాట్ ధర్మ. వాళ్ళకు ప్రొడక్ట్ లా భావించి నాకు రిజల్ట్స్ ఇవ్వు, నువ్వెందుకు అలా తయారు చేయడం వల్ల వాళ్ళకి ధర్మం తెలియట్లేదు. ఈ రోజు మెయిన్ కన్వర్షన్స్ కండి మెయిన్ కారణం ఇస్ ఫాల్ట్ ఇన్ పేరెంటింగ్, నాట్ ఇన్ ద కిడ్స్. పిల్లలు తప్పే లేదు అందులో. నువ్వు భగవద్గీత తీసి ఒక శ్లోకం నువ్వు చెప్పు, ఇప్పుడు నీకు చెప్తే నీకు వస్తాయి కదా. నువ్వు పొద్దుస్మాన్ ల్యాప్టాప్ కూర్చొని సాటర్డే సండే అని లేకుండా మనం అన్ని డేస్ వర్క్ చేస్తుంటారు. పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ లో బిజీగా ఉండి వీళ్ళకే తెలియకపోతే వీళ్ళ పిల్లలకి ఏం చెప్తారు? అందుకేనండి ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ అని కాకపోయినా అట్లీస్ట్ పండగలప్పుడు అమ్మమ్మల ఇంటికో నాన్నమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏవో కథలు చెప్పేవారు. ఇప్పుడు వాళ్ళు అల్లడం కూడా మానేసాం, ఇంట్లో పెట్టుకోవడం మానేసాం, ఓల్డ్ ఏజ్ ఓన్లీ పెరిగిపోయింది. చెప్పేవాడు ఎవడున్నాడు? టీవీలు చూసి తెలియాల్సిందే. లేదా పక్కన ఇంకో రిలీజన్ వాడు మనల్ని కించపరిచేలా మాట్లాడుతుంటే వాడిదే నువ్వు నమ్మే స్టేజ్కి. నేను అది దృష్టిలో పెట్టుకునే ఈ కేరళ స్టోరీ మూవీ చూసినాక ఓ నాయనో ఇలా ఉందేంటి సమాజం, ఎంతో కొంత ఎవరో ఒకరు నడుము బిగించి చెప్పకపోతే టీనేజ్ అంతా పాడైపోతుంది. దీస్ ఆర్ ద నెక్స్ట్ ఫ్యూచర్. నేను ఈరోజు అమ్మమ్మలకి నేనేం ఎడ్యుకేట్ చేయక్కర్లేదు, గృహిణిగా ఉన్న వాళ్ళు కూడా నేను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు. మై టార్గెట్ ఈస్ టీనేజర్స్. ఓకే. సో నేను అందుకే నా లాంగ్వేజ్ అంత సరళంగా ఉండేదానికి కానీ, అంటే అంత కటువుగా సాంస్క్రిట్ పదాలు ఎక్కువ పెట్టుకోండి నేను నా వీడియోస్, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాక పారిపోతారు. ఏదో ఆంటీ ఏదో చెప్తుంది, ఏదో బొట్లు పెట్టేసుకుంది, ఏదో చేసేస్తుంది. దే డోంట్ ఫీల్ కనెక్టెడ్. వాళ్ళు కనెక్టెడ్ ఎప్పుడు ఫీల్ అవుతారు? వాళ్ళ ఇంట్లో అక్కో ఏదో పిన్నో లేదా ఒక అమ్మో చెప్తున్నప్పుడు దే ఫీల్ కనెక్టెడ్ అనమాట. సో నేను అలాంటి ఇంప్రెషన్ ఇవ్వడం కోసమే ఐ ఫీల్ నా లాంగ్వేజ్ అంతా సింపుల్ గా పెట్టుకుంటాను. నేను కూడా అంత క్యారెక్టర్స్ కూడా అలాగే ఉంటుంది. అమ్మ డాటర్ ని అడిగినట్టు మెయిన్ నేను పెట్టుకున్న పర్పస్ కూడా టీనేజర్స్ ని చేయాలనే కదా. సో నాకు నేనే ఒక కూతురు లాగా క్వశ్చన్ అడుగుతాను, నాకు నేనే ఒక అమ్మలాగా దానికి సమాధానం చెప్తాను. మళ్ళీ ఆ కూతురు తల్లి డిఫరెన్స్ తెలియాలని కళ్ళద్దాలు పెట్టుకుంటా, నేరుగా ఉండకూడదు. దీనికి కూడా ఇట్ హ్యాస్ బ్యాక్ అండ్ స్టోరీ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. ఇంకా చాలా వీడియోస్ రావాలి మీ నుంచి, చాలా అవగాహన పెరగాలి, అది మీ బాధ్యతగా తీసుకుని ఇంకా వీడియోస్ అందిస్తారని ఆయన బాధ్యత ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.